హాయ్ అందరికీ, ఈరోజు వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. ఈ మటన్ దమ్ బిర్యానీ తయారీ విధానానికి వెళ్దాము. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి లేకపోతే నూనె వేసుకొని ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కాజు వేసి వేయించాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసి మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ 1 కేజీ తీసుకొని దాంట్లో పెరుగు, ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ వేసి పిండాలి. సగం నిమ్మకాయ పడుతుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కారం, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మొత్తం మిక్స్ అయ్యాక ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ అయ్యాక అంతా మంచిగా కలపాలి. ఇలా మొత్తం మంచిగా కలిపాక ఈ మటన్ని మనము 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈలోపు మనము 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి. అవి మంచిగా కడిగినాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచి, ఉప్పు, రుచికి సరిపడా నూనె వేసి గంట నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని ఇప్పుడు నానిన బియ్యంని ఇలా ఉడికించి ఇది 80% ఉడకాలి. ఇలా 80% ఉడికినాక ఇప్పుడు ఆ పొయ్యిని ఆఫ్ చేయకుండా అలాగే ఉంచి ఈ 80% ఉడికిన రైస్ని ఇలా ఒక లేయర్ వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్నాక ఇప్పుడు ఆ పొయ్యి మీద ఉన్న రైసు 5 నిమిషాల తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ని వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్నాక ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కాజు వేసి ఇప్పుడు 2వ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు మిగతా అన్నం అంతా దీని మీద వేసుకొని ఇప్పుడు ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఇదంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సాఫ్రాన్ వాటర్, కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వాటర్ వేసుకున్నాక కాజు వేసుకోవాలి. తర్వాత పేపర్ టవాలో ఇలా వేసి వాటర్ని స్ప్రింకిల్ చేసి ఇలా ఫాయిల్ని చుట్టూ పెట్టి వ్రాప్ చేయాలి. టైట్గా వ్రాప్ చేయాలి. ఓవెన్ ప్రీహీట్ చేశాక ఇది అందులో పెట్టి 15 మినిట్స్ 435 డిగ్రీస్లో కుక్ చేయాలి. ఇలా కుక్ చేశాక నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు పైన ఉన్న ఈ టిష్యూ పేపర్ని తీసేయాలి. దానికి కొంచెం అలా అతుక్కుని ఉంటే అవి కొంచెం తీసుకొని ఇలా అనేసి తీసేయాలి. చూడండి, ఎంతో టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు నేను ఇది ఉడికిందా లేదా మీకు చూపిస్తాను. చూడండి, ఒక స్పూన్ తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే మనకు ముక్క ఉడికింది. అంతే, టేస్టీ రెసిపీ రెడీ. అంతే అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.